శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీరామ జయ రామ జయ జయ రామ। శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం 12। శ్రీ నిత్యానందుల వారు తర్వాతి కథను ఇట్లా చెప్పసాగారు। విద్యాసాగర, శ్రీ సమర్థులు శ్రీరామనవమి ఉత్సవములు పూర్తి కావించి యాత్రలకై బయలుదేరిరి। వారి పాదములకు పావుకోళ్ళు, చేతిలో జపమాల, చంకలో జోలె, సొరకాయ పాత్ర, దేహమునకు పొడగాటి చొక్కా, తలపైన టోపీ ధరించి ఒక శుభముహూర్తమునందు బయలుదేరిరి। ముందుగా పంచవటిని చేరి శ్రీరామచంద్రుణ్ణి, హనుమంతుణ్ణి అర్థించి తన యాత్ర సఫలీకృతం కావాలని సంకల్పించారు। ప్రపంచ దర్శనం చేయుటకు తాను ఏ విధంగా ముందుకు పోవాలో శ్రీరాముల వారు నిర్ణయించవలనని సమర్థుల వారు సంకల్పించారు। విద్యాసాగర, తాను తపస్సులో ఉండగానే కృష్ణా తీరమున ఉండి ధర్మోద్ధరణ చేయమని శ్రీరాముల వారు ప్రేరేపించిన ఆ మహత్తర కార్యమును సాధించుటకు శారీరక దృఢత్వము, మానసిక దృఢత్వము, పూర్ణమైన ఇంద్రియ నిగ్రహము ఉంటే కానీ ఆ కార్యం సాధ్యము కాదని వారి ఉద్దేశం। అటులనే ప్రపంచ జ్ఞానము, జనుల స్థితిగతులు పూర్తిగా అవగతమునరించుకొనుటకు గాను తమ యాత్రను భిక్షాటనా వృత్తితో కొనసాగించవాలని నిర్ణయించుకున్నారని తెలుపగా, విద్యాసాగరుడు, హే సద్గురుమూర్తి, లోకంలో జనులు భిక్షాటనా వృత్తిని అతి హేయంగాను హేళనంగాను చెప్పుకొందురు కదా, కానీ ఇతిహాసములలో అనేక మంది మహాత్ములు ఈ వృత్తిని అవలంబించినారని తెలుస్తున్నది। అంతేకాదు సాక్షాత్ పరమశివుడే ఆది భిక్షువు కదా, ఈ వృత్తిలో ఏదో మర్మం దాగి ఉంది। గురుదేవా, ఈ మర్మమును సవివరంగా తెలిపి నన్ను కృతార్థుని చేయమని ప్రార్థింప, నిత్యానందులు చిరంజీవి, ఇంద్రియ నిగ్రహం పొందుటకై తీవ్రమైన తపం చేసి మనోజయం పొందుట ఎంత ముఖ్యమో, అలాగే లోకోద్ధరణము, ధర్మ సంస్థాపనము చేయవలనన్న దేశమంతయును తిరిగి ఆనాటి కాలమాన స్థితిగతులను గ్రహించుట అంత ముఖ్యము। జనుల ఆచార వ్యవహారములను, స్వధర్మాచరణ ఎట్లున్నవో గ్రహించుట దేశోద్ధారకుల కర్తవ్యము। స్వధర్మానికి హానికరమైన విఘ్నకారకములు అయిన క్రియలు ఎవ్వరు ఏ విధంగా చేయుచున్నారో పూర్తిగా గ్రహించుట ధర్మస్థాపకుని ప్రథమ కర్తవ్యమై ఉన్నది। అందుకు భిక్షాటనం ఉపకరించును। వత్స, శ్రీ స్వామి సమర్థులు భారతదేశమంతయు ఉత్తర దేశం నుంచి దక్షిణమునకు, తూర్పు నుంచి పశ్చిమానికి పాదచారియే తిరిగి సమగ్రముగా దేశకాల పరిస్థితులను గమనించను। అతని వద్ద ద్రవ్యమేమీయో లేదు। శరీర పోషణకు భిక్షావృత్తిని ఆశ్రయించను। ప్రతిదినము ఏదో ఒక గ్రామమున మజిలీ చేసి తన నిత్య కృత్యములను నిర్వర్తించుకుని మధుకరికై బయలుదేరను। భిక్ష స్వీకరించి ఒక తావున కూర్చుండి సమస్తమునందు నిండి ఉన్న శ్రీరామచంద్ర పరబ్రహ్మకు నివేదన గావించి హోమములో సమిధలు, హవిస్సులను సమర్పించు విధముగా జఠరాగ్నికి ఆహారమును ఆహుతులుగా సమర్పించును। భిక్షావృత్తి యొక్క ప్రయోజనము, కుమార, శ్రీ సమర్థుల భిక్షాటన కేవలం ఉదర పోషణార్థం కాదు, సమాజమును ఉద్ధరించుటకు నగరమైన గ్రామమైన తిరిగి ఆయా స్థితిగతులను, జనుల యొక్క ధర్మనిరతిని తెలుసుకొనుటకు చక్కని ఉపాయము। కేవలం భిక్షావృత్తి మాత్రమేనని భావించి ఆచరించెను భిక్ష నిర్భయ స్థితి నొందించును। భిక్ష వలన మహాత్యం వెల్లడియగును। భిక్ష వలన ఈశ్వర కృప లభించును, స్వాతంత్ర్యం కలుగును, మాన అవమానముల యందు సమత్వము, నిరహంకారము కలిగించును అని నిత్యానందుల వారు భిక్షాటన వృత్తి విశిష్టతను తెలియచేస్తూ శ్రీ సమర్థుల సంకల్పమును వివరించారు। సమర్థుడు యాత్రా ప్రారంభమున నాసిక్లోని పంచవటిని చేరి తన ఆరాధ్య దైవము, ప్రత్యక్ష గురువులైన శ్రీరామచంద్ర ప్రభువుని దర్శించి వారిని ఈ విధముగా ప్రార్థించెను। ప్రార్థన: హే దయానిదే సద్గురుమూర్తి, నీవు నిర్గుణ పరబ్రహ్మవు। నీవు సర్వసృష్టి కారకుడైన లోకాలను ఉద్ధరించటానికి మానుష శరీరమును ధరించి మానవ ధర్మాన్ని ప్రబోధించావు। సర్వసాధారణ మానవుడు ఏ విధంగా కష్టాలను, దుఃఖాలను సహించి జీవించాలో నీవు సహించి జీవించి ప్రబోధించావు। హే కరుణాసాగర, నీవు సర్వభూతములకు హితుడవు, తల్లివి, తండ్రివి నీవే, గురుడవు, దైవానివి కూడా నీవే। సకల దేవతా రూపములలో ఈ జగత్తులో జరుగు పూజలను, సేవలను గ్రహించు గ్రహీతవు నీవే। హే దాశరథి, నీ కార్యం నెరవేర్చుకున్నటకు నన్ను సాధనగా చేసుకుని నీవే నిర్వర్తించబూనినావు। జనులైన
జనులపైన నీ దయ అపారము. ధర్మరక్షక, లోకోద్ధరణము, ధర్మస్థాపనము గావించుటకు నేను నీ హితోపదేశముతో దేశకాల పరిస్థితులను తెలుసుకుని నిమిత్తమై తీర్థయాత్ర చేయి సంకల్పించాను. నాకు అండదండలు నీవే. మార్గదర్శకుడవై ఉండి మార్గ ప్రబోధకుడవై నడిపించు. హే కౌసల్య నందన, నీ దర్శన భాగ్యమును కలిగించి మంత్రదీక్ష నొసిగి నిన్ను సేవించుకునే భాగ్యం కలిగించావు. నిరంతరం నీ పాద పద్మములను సేవించు బుద్ధిని భాగ్యాన్ని ప్రసాదించు. నేను సదా నీ వాడను. అనాథ రక్షక, శరణు శరణు అని ప్రార్థించి సమర్థులు మానసికంగా శ్రీరాముల వారిని దర్శించి సాష్టాంగ వందనంను ఆచరించి సెలవు అంటూ బయలుదేరినారు. శ్రీ సమర్థుల తీర్థయాత్ర పంచవటి నుంచి నేరుగా భారతావనిలోని క్షేత్రరాజము అతి పురాతనము. పురాణ ఇతిహాసములలో అనేక సందర్భాలలో విశేషంగా చెప్పబడినది అయిన శ్రీక్షేత్ర కాశీకి వెళ్ళారు. నిరంతరం కాశీ క్షేత్రవాసుడైన శ్రీ విశ్వనాథుడు శ్రీరామ మంత్రపం జపం చేస్తూనే ఉంటాడని, అచట శరీర విసర్జన చేసిన వారికి శ్రీరామ తారక మంత్రం ఉపదేశిస్తాడని కదా పురాణాలలో చెప్పబడింది. అందులకే శ్రీరామ నామ మంత్రోపాసకుడైన సమర్థ రామదాస స్వామి తన యాత్రను ప్రథమంగా కాశీ నుంచి ప్రారంభించారు. కాశీ చేరి పవిత్ర గంగానదిలో స్నానం చేసి గంగామాతను పూజించి విశ్వేశ్వరుని దర్శించాలని ఆలయంలో ప్రవేశించారు. ఆ సమయంలో అర్చకులు రుద్రాభిషేకం చేయుచున్నారు. శ్రీ సమర్థులు కాషాయ రంగు పొడుగాటి అంగి, చేతిలో కమండలము, యోగదండము, జపమాల, చంకన జోలి, తలపాగా ధరించినారు. ఆ వేషాన్ని చూచి ఆ బ్రాహ్మణుని ఈయన బ్రాహ్మణేతర సన్యాసి అనుకుని గర్భాలయంలోనికి రాకుండా అడ్డగించి వెనుకకు మరలమని గద్దించారు. శ్రీ సమర్థులు వారి మాటలకు కొంచెమైనను కోపగించుకొనక అక్కడనే ఆగి బ్రాహ్మణులకు విశ్వనాథునకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించినారు. ఇదంతా శ్రీరామచంద్ర ప్రభు సంకల్పం కాబోలని అనుకుని శ్రీరామ మంత్ర జపం చేసుకుంటూ ఆలయం నుంచి వెలుపలకు వచ్చినారు. ఆ బ్రాహ్మణులు పకపక నవ్వుచూ వారి వేషం గురించి చర్చించుకొని తిరిగి రుద్రాభిషేకం చేయబోగా వారికి గర్భాలయం శూన్యంగా దర్శనమైంది. అచ్చట ఉన్న లింగం మాయమైపోయింది. బ్రాహ్మణులు ఆందోళన చెందినారు. శరీరం గగురుపాటు చెందగా ఆశ్చర్యంతోనూ దుఃఖంతోనూ, స్వామి ఏమిటి వింత? ఈశ్వర, మా అపరాధం ఏమిటి స్వామి? మా పూజలు ఎందుకు నిరాకరించావు? మాయమైనావు తండ్రి. నిరంతరం నీ సేవలోనున్న మాకెందుకు ఈ శిక్ష? మా అపరాధం ఏమిటి తండ్రి? దేవాదిదేవ, జగద్రక్షక, దీనబంధు, భోళాశంకర, మా అపరాధం తెలియచేయి. సరిదిద్దుకొని నీ కృపకు పాత్రలమవుతాము, లేదా మాకు మరణమే శరణ్యమని చింతించసాగారు. అప్పుడు గర్భాలయంలో నుండి, మూర్ఖులారా, ఇప్పుడు మీరు ఎగతాళి చేసిన వ్యక్తి మహాత్ముడు, సాక్షాత్ హనుమంతుని అవతారము, శ్రీరామానుగ్రహ పాత్రుడు. వారిని తరిమివేసి నిందించి హేళన చేసినారు. అది ఎంత అపచారమో మీకు తెలియదు. ఈ ఆలయం భక్తులందరికీ దర్శనీయము. ముందు ఆ మహాత్ముని శరణు పొంది వారిని సగౌరవంగా మందిరంలోనికి తీసుకుని రండు. అప్పుడే మీకు నా దర్శనము లభిస్తుంది అని గొప్ప వాణి వినిపించింది. వెంటనే బ్రాహ్మణులు తమ అపరాధాన్ని తెలుసుకుని ఆ మహానుభావుని పట్ల మనం ప్రవర్తించిన తీరు పరమేశ్వరునికి కోపం తెప్పించింది. శివుని అనుగ్రహం పొందాలి అనంటే ఆ బైరాగి ఎక్కడున్నా తీసుకురావాలి అని అందరూ పరుగున ఆలయం బయటకి వచ్చి నలుదిశలా పరిగెడి వెతుకగా దశాశ్వమేధ ఘట్టం వైపుకు వెళ్చున్న శ్రీ సమర్థ స్వామి కనిపించారు. వారు వెళ్ళి ఆయన పాదాలపై పడి మమ్మలను క్షమించండి, మా అపరాధములను మన్నించి తాము ఆలయంలో ప్రవేశించి మాకందరకు శివలింగ దర్శనం కలిగించమని ప్రాధేయపడినారు. శ్రీ సమర్థ రామదాస స్వామి ఆ బ్రాహ్మణుల ప్రార్థనను మన్నించి శ్రీ విశ్వేశ్వరాలయంను చేరి ఆ కైలాసవాసుని స్మరించి ఇలా ప్రార్థించిరి. దేవాదిదేవ, కైలాసగిరి నిలయ, పార్వతీ మనోనాయక, శంకర, నీ లీలలు అమోఘం. శరణాగత వత్సల, నీవు భక్త సులభుడవు, అనాథనాథుడవు. నీవు ఆగ్రహించితే ప్రళయం సంభవిస్తుంది. దీనశరణ్య, ఈ బ్రాహ్మణులు అమాయకులు, నీపై అమితమైన భక్తి శ్రద్ధలు కలవారు. నిరంతరం నీ సేవలో పునీతులైనారు. విశ్వేశ్వర, నీవు వారి పట్ల దయచూపి నీ దర్శన భాగ్యం కలిగించు. నీవు కానరాక వీరు విలపించుచున్నారు. సర్వలోక నాయక, ఆదిదేవ, త్రిశక్తి స్వరూప, ఈ దాసుని కోసం నీవు చూపిన ఈ చమత్కారమును మాని నాపై దయతో నీ దివ్యమైన దర్శనాన్ని కలిగించు. చంద్రశేఖర, శరణు శరణు అని సాష్టాంగ దండ ప్రణామాలు గావించినారు. వెంటనే లింగం ప్రకటితమైంది. ఆ లీల బ్రాహ్మణులకు ఆనందం కలిగించింది. వారి మహత్తుకు ఆశ్చర్యపడి
హర హర మహాదేవ శంభో శంకర అని జై జయ నినాదములు చేసినారు. శ్రీ స్వామి సమర్థులు జై జయ రఘువీర సమర్థ అని జయనాదం చేసినారు. వారందరూ స్వామి సమర్థ, మీ ద్వారా మాకు శంకరుని వాణి వినిపించింది అని పాదాలపై పడ్డారు. శ్రీ స్వామి కొద్ది రోజులు కాశీలోని నివసించినారు. అచ్చట అనేక మంది సాధకులతోనూ సన్యాసులతోనూ బైరాగులతోనూ పరిచయమైంది. వారి వారి సాధనా విషయం తెలుసుకునేది. ఈ శ్రీ స్వామిని దర్శించి ఎందరో సాధకులు వారి సాన్నిధ్యంతో మేలు పొందిరి. వారి సాధనలోని లోపాలను తొలగించుకొని వారికి శిష్యులైనారు. శ్రీ స్వామి కాశీలోని హనుమాన్ ఘట్టంలో శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఆలయ ఏర్పాటు చేసి తమ శిష్యుణ్ణి అచ్చట పూజారిగా నియమించినారు. కాశీలోని ఉత్తమమైన తాపస్సుల వద్ద శ్రద్ధాభక్తులతో వారి వారి అనుభవం తెలుసుకున్నారు. కాశీలో నుండగానే స్వామి గయా ప్రయాగ క్షేత్రములను దర్శించినారు. ఆ తర్వాత కొంతకాలమునకు కాశీ విశ్వేశ్వరుని అనుమతి పొంది వారి ఉపాసనా దైవమైన శ్రీరామచంద్రుని జన్మస్థానమైన అయోధ్యకు చేరినారు. అచ్చట సరయూ నదిలో ప్రతిదినము స్నానం చేసి శ్రీరాముని ఆలయంలో దర్శించి అనేకులైన మహాత్ములను కలుసుకొనుచు కొన్ని రోజులు అందు నివసించినారు. తర్వాత మథుర, బృందావనం, గోకులం దర్శించినారు. వారికి ఆయా ప్రాంతాలలోని శ్రీకృష్ణుని లీలల దర్శనమును కలిగింది. అచ్చట గల వైష్ణవ భక్తులతో పరిచయం కలిగింది. వారి వారి అనుభవములను తెలుసుకుని అటు నుండి ద్వారకకు చేరి అచ్చటకు శ్రీ గోపీనాథుని దర్శించుకుని తీర్థయాత్ర విధులు సశాస్త్రీయంగా నిర్వర్తించి పిండార్కము, ప్రభాస తీర్థము మున్నగు క్షేత్రములను దర్శించుచు వారు క్రమక్రమంగా పంజాబు మీదుగా శ్రీనగరం చేరిరి. అచ్చటనున్న నానకు మతాభిమానులకు సాధువులతో శ్రీ రామదాస స్వామికి పరిచయం కలిగెను. ఆ సాధువులు సమర్థ స్వామి పరిచయం కొలది కాలంలోని ఆత్మజ్ఞానాన్ని పొందిరి. శ్రీనగరమున ఎవరేని మహాత్ములు వచ్చినచో అచ్చటి సాధువులందరూ వారి కడకి తెంచి వేదాంత విషయ ప్రశ్నలు అడిగి సందేహములకు సమాధానమును సంగజాలని సాధువులు కూడా ఎన్నడను పరిహాసంలాడారు. సమర్థుని యాగమును నాలకించి ఆ ప్రాంతమునందున్న ప్రసిద్ధులకు సాధువులందరూ దర్శనమున కలిగిరి. వారిలో కొందరు సమర్థుని భక్తిపూర్వకంగా కొన్ని ప్రశ్నలు అడిగిరి. గొప్ప అనుభవం గల మహాత్ములు సైతము సమన్వయించి చెప్పజాలని నానాకు మతస్థుల సంధ్యములన్నింటినీ సమర్థుడు తేట మాటలలోనే నివారించెను. సాధువులందరితని ఆధ్యాత్మిక నిరూపణకు విస్మయం నొందిరి. సాధువులందరూ ఈతని ఆధ్యాత్మిక నిరూపణకు విస్మయం నొందిరి. వారందరూ ప్రార్థనాపూర్వకంగా శ్రీ రామదాస స్వామిని 1 మాసం వరకు తమ వద్ద నుంచుకొనిది. సమర్థుడు సాధువుల వద్ద నుంచి సెలవు గైకొడినప్పుడు ఆ సిక్కుల గురువులందరూ వచ్చి మంత్రదానమునకై చేతులు మూడ్చి ప్రార్థించిరి. సమర్థుడు వారికిట్లు చెప్పెను: మీ గురువును మహానుభావుడునగు నానాకు స్వామి ముసల్మానులచే కూడా రామరామ అని పలికించిన ధన్యుడు. మీ సాంప్రదాయమున కాతడు అనుగ్రహించిన ఉపదేశం తక్కువ కాదు. మీరలు నానాకు స్వామి ఏర్పరిచిన మార్గమును సార్థకం గావింపుడు. ఇదియే నేనొసంగు మంత్రదానమని బోధించెను. శ్రీనగరమును విడిచి సమర్థుడు హిమాలయమున కరిగెను. హిమాలయనందాతడు బద్రీనాథము, కేదారఖండము, మానస సరోవర ప్రాంతములను సందర్శించెను. హిమాలయం గల యొక్క మహోన్నత శృంగంపై శ్వేత మారుతి స్థానం కలదు. అచ్చటి సీతాధిక్యమునకు వెరచి ఎవ్వడునూ పోడు. పూర్వము అద్వైత మత స్థాపకులకు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఒక్కరు మాత్రమే అంతదనుకు పోయిరి. శ్రీ సమర్థుడు ఆ శిఖరమును ఎక్కి హనుమాన్ని దర్శించి తిరిగి వచ్చెను. సమర్థుడు ఈ విధముగా పశ్చిమ అనుత్తర భాగమున యాత్రలు పూర్తి గావించి పూర్వభాగమునందున్న జగన్నాథమునకు బయలుదేరను. జగన్నాథంలోని క్షేత్రంలో ప్రవేశించి జగన్నాథుని దర్శించిరి. అచ్చట ఒక శిష్యుడు లభించెను. అతని పేరు పద్మనాభుడు. అతనికి మంత్రదీక్ష నొసిగి రామదాసి సాంప్రదాయమును తెలిపెను. జగన్నాథమునందు ఒక మఠ నిర్మాణమును గావించిరి. అందు శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించి మఠం నందు నిత్యము ధార్మిక ప్రబోధములు చేసిరి. అచ్చటి భక్తులకు శ్రీ సమర్థులు నవవిధ భక్తి మార్గములను సమయానుకూలముగా ప్రబోధించిరి. శిష్యుడైన పద్మనాభునికి 13 కోట్ల మంత్ర జపమును ఆచరించమని ఆదేశించి మఠ నిర్వహణ బాధ్యతను అప్పగించిరి. శ్రీ సమర్థులు కోణార్కు ఎంతని
సూర్య దేవాలయమును సందర్శించెను. ఆ స్వామిని దర్శించగానే ఆ భగవానుడు తన తండ్రికి దర్శనమిచ్చుట, ఆతిథ్యం స్వీకరించుట, తల్లిదండ్రులకు 2 పుత్రులను అనుగ్రహించుట, అంతేకాక శ్రీరామ దర్శనమును కలిగించుట మొదలగు తమ జన్మ కారణ వృత్తాంతమంతయు జ్ఞప్తికొచ్చెను. ఆనంద పరవశులై నీ కృపా కటాక్షములు నిరంతరము మాపై వర్షింపచేయుచుండమని మనసారా ప్రార్థించుకొని నమస్కరించుకొని ఆనందాతిశయముతో ఆ రాత్రి అక్కడనే మజిలీ చేసిరి. అచ్చటి నుంచి బయలుదేరి బంగాళాఖాతం నందు ప్రసిద్ధికెక్కిన శ్రీమన్నారాయణుని 2వ అవతారమైన శ్రీ మహాకూర్మ రూపంలో వెలిసి ఉన్న సుక్షేత్రము శ్రీ కూర్మక్షేత్రాన్ని చేరుకున్నారు. అచ్చట స్వామిని దర్శించుకొని సుదీర్ఘ ప్రయాణం చేసినందున అచ్చట ఒక దినం విశ్రమించిరి. ఆ క్షేత్రం నుంచి శ్రీ సమర్థులు శ్రీ ముఖలింగేశ్వర స్వామికి నెలవై ఉన్న మహాక్షేత్రము ముఖలింగ క్షేత్రం అని తెలుసుకుని అచ్చటికి చేరి దేవాలయానికి పోయి శ్రీ ముఖలింగ స్వామిని స్తుతి చేసి నమస్కరించి ఆ క్షేత్రమునందు 1 రోజు గడిపిరి. తదుపరి సింహాచల క్షేత్రమును చేరుకుని అచ్చట మహావరాహలక్ష్మి నారసింహస్వామిని నిలిచి భక్తులకు అపార వరములు ఇచ్చుచున్నాడు. అది ప్రశాంత వాతావరణం కలిగి వృక్షములతో పుష్పముల లతలతోనూ నిండి జలపూర్ణ సరస్సులతోనూ ఎంతో శోభాయమానమై ఉన్నది. అచ్చటి స్వామిని తనివి తీరా దర్శించుకున్నారు. ఆ స్వామి కృపకై ప్రార్థించి తన తీర్థాటన కార్యక్రమమును కొనసాగించెను. శ్రీ సమర్థుల ఆట నుంచి మార్గ మధ్యంలోనున్న పంచారామ క్షేత్రమును దర్శించుచు శ్రీ కాకుళేశ్వరం నందు వేంచేసి ఉన్న ఆంధ్ర మహావిష్ణువును దర్శించెను. అటు నుంచి దక్షిణగా సముద్ర తీర ప్రాంతమునందు పయనించుచు మార్గ మధ్యమునందున్న అనేక చిన్న పెద్ద క్షేత్రములను దర్శించుచు రామేశ్వర క్షేత్రమును చేరుకొనెను. రామేశ్వర క్షేత్ర ప్రశస్తి శ్రీరామేశ్వర క్షేత్రమునందు శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠించబడిన శ్రీరామేశ్వర లింగమునకు అర్చనలు చేసిరి. అచ్చట శ్రీరామాయణమునందలి ఘట్టము జ్ఞప్తికొచ్చెను. శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ సంకల్పించి హనుమంతుల వారిని లింగం తెమ్మని పంపగా వారు వచ్చి లోపల సుముహూర్తం మించిపోవుచున్నదని సీతామాత తన చేతితో సైకత లింగం చేసెను. దానికే సీతారాములు ప్రాణప్రతిష్ఠ చేసిరి. ప్రతిష్ఠ జరిగిన తదుపరి హనుమంతుడు శివలింగాన్ని తెచ్చెను. తాను తెచ్చిన లింగమునకు ప్రాణప్రతిష్ఠ చేయమని ఆర్తి పట్టుపట్టగా శ్రీరాముడు చిరునవ్వు నవ్వి సైకత లింగమును తొలగించము, ఆ స్థానంలోనే దీన్ని ప్రతిష్ఠించదను అనెను. హనుమంతుడు తన బలమంతయు ఉపయోగించినను ఆ లింగమును కదిలించలేకపోయిన వారికప్పుడు శ్రీరాముని బలము సీతామాత ఆశీర్వాదము వలన తనకు ఎప్పటికప్పుడు కావలసిన బలము లభించనే కానీ తన బలము కాదని తెలియవచ్చును. అప్పుడు చేతులు జోడించి శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడిన శ్రీరామేశ్వరమునకు ప్రణామములు చేసెను. సీతారాములకు నమస్కరించెను. సీతారాములు హనుమంతుని ఆశీర్వదించి ఆయన తెచ్చిన శివలింగమును కూడా కొంచెం దూరంలో ప్రతిష్ఠించి అతనికి సంతోషమును కలిగించిరి. వానర వీరులందరూనే కాక అచ్చట దేవతలు కూడా ప్రసన్నులై ఆ చుట్టుప్రక్కల 22 బావులను త్రవిరి. ఆ బావులలో తీర్థములన్నీ పవిత్రములు, పాపహరములు. విభీషణ సందర్శనము ఈ ఘటనంతయు జ్ఞప్తికి రాగా హనుమంతుల వారిని తలంచుకునిరి. అప్పుడు హనుమంతులు అక్కడకు వచ్చి సమర్థుల వారిని లంకకు తీసుకుని పోయిరి. అచ్చట విభీషణుల వారి దర్శనం కాగానే శ్రీ సమర్థుల వారికి పాదాభివందనం చేశారు. విభీషణుల వారు హనుమంతుల వారిని ఉచిత రీతిన సత్కరించినారు. శ్రీ సమర్థులను ఆలింగనం చేసుకున్నారు. సమర్థుల వినయ విధేయతలను విభీషణుడు చాలా ముగ్ధుడైనారు. షడ్రసోపేతమైన విందులు చేశారు. భక్తులైన ఆ ఊరి కలయిక త్రివేణి సంగమం వలె పవిత్రమైనది. తదుపరి విభీషణుడు మహాత్మా, పూర్వం జ్ఞానదేవులు నామదేవుల సంకీర్తనలను వినగలిగి తిని తమరు కూడా కొంతసేపు సంకీర్తన చేసిన ఎడల విని దండుడనవుతాను అని కోరెను. అంత సమర్థులు చక్కగా శ్రీరామ నామ సంకీర్తనమును వినిపించెను. విభీషణుడు హనుమంతుడు కూడా తన్మయులైనారు. ఆయన అక్కడ విభీషణుడి అభ్యర్థన మేర 2 నెలలు సత్సంగాలు సంకీర్తనలో గడిపిరి. గోకర్ణ క్షేత్రము, తిరుపతి, శ్రీశైల యాత్రలు. తదుపరి పశ్చిమ సముద్ర తీరంలోని గోకర్ణమునకు చేరి అచ్చట మహాబలేశ్వరుని శ్రీ గణేశుడు ప్రతిష్ఠించినాడు. అది కూడా శ్రీరాముడు పుట్టుక పూర్వము రావణుని తపఫలితంగా శివుడు ప్రసాదించినదా లింగము. ఆ క్షేత్రం కైలాసమంతటి మహాపుణ్య
పుణ్యక్షేత్రముగా అలరారుచున్నది. అచ్చటి మహాబలేశ్వరుని అర్చించి అచ్చటి నుంచి మురుడేశ్వరం అను క్షేత్రం చేరుకునెను. ఆ క్షేత్రమున నెలకొన్న మురుడేశ్వర స్వామిని వారిని దర్శించి అర్చించెను. తదుపరి దక్షిణాపథమును గల శేషాద్రికి చేరెను. అచ్చట మహామహిమలకు నిలయమై కలియుగ దైవమని ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వరుని దర్శించి మనసారా ప్రార్థించెను. అచ్చట కొన్ని దినములు ఉండెను. తర్వాత శ్రీ సమర్థులు మార్గమధ్యమున ఉన్న క్షేత్రములన్నీ దర్శించుతూ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించెను. అచ్చట అష్టాదశ శక్తి పీఠములలో ఒక్కటైన మహాశక్తి పీఠము శ్రీ భ్రమరాంబాదేవి పీఠం ఉన్నది. శ్రీశైల మల్లికార్జున లింగము 12 జ్యోతిర్లింగాలలో ఒకటై విరాజిల్లుచున్నది. ఆ మలయ మారుతము లోతున పారుచున్న కృష్ణానది పాతాళ గంగయ్యను భక్తులకు ఆహ్లాదమును కూర్చును. అనేక తరులత వృక్ష గుల్మాదులు ఓషధులు కలిగిన పవిత్ర క్షేత్రమది. ఓషధి లతలపై నుండి ప్రవహించు అక్కడి నీటి యందు సకల ఔషధ గుణములు కలిసి ఉండునని వానిని సేవించిన రోగోపశమనములు కలుగునని ప్రతీతి. శ్రీ సమర్థులు అటు నుంచి బయలుదేరి మార్గమధ్యమున ఉన్న క్షేత్రముల మీదుగా బాల నరసింహము, పానక నరసింహము, మంగళగిరి, రాచోటి, వీరభద్రము అను పురాణ ప్రసిద్ధ కలిగిన పంచలింగములను దర్శించుకునేది. తదుపరి వారి ప్రయాణము కిష్కిందా నగరం వైపు సాగింది. అచ్చట పంప సరోవరము, దృశ్యమూక పర్వతము మొదలైన రామాయణ ప్రసిద్ధములకు పుణ్య ప్రదేశములను దర్శించెను. అచ్చటి నుంచి శ్రీ కార్తీక స్వామిని దర్శించకోరి దేవగిరి పైకి పోయిరి. కొన్ని దినముల ఆ క్షేత్రములను నివసించిరి. అటు నుంచి దక్షిణ కాశీ అని పేరుగాంచిన కరవీర క్షేత్రమును దర్శించిరి. ఆ పైన కర్ణాటక కొంకణ మార్గమున సముద్ర తీర ప్రాంతములను ప్రయాణించి తీర ప్రాంతములలోని క్షేత్ర దర్శనములు చేయొచ్చు, మజిలీలు చేయొచ్చు మహాబలేశ్వరముకు వచ్చెను. ఇది కృష్ణానదికి పుట్టిన చోటు. ఆ పైన భీమ శంకరుని దర్శించుకునేది. తదుపరి పండరీపుర క్షేత్రమును చేరి మ్రొక్కెను. చేరువలోనున్న చంద్రపాగ తీరమునందు గల ఇసుక తిన్నెలపై విశ్రమించి ఆ క్షేత్ర మహత్యమును శ్రీ పుండలీకుని చరిత్రమును మననం చేసుకుని ఆ పుణ్యాత్ముని కొరకు దర్శనమిచ్చుటకు వచ్చి వేలాది లక్షలాది మంది భక్తులను ఉద్ధరించి ధరింపచేసి నాడి పాండురంగుడని తన్మయుడై కొంత తడు ఉండెను. ఆ క్షేత్రమందలి సాధు సంతుల కలిసి వారి కోరికలపై సాధనల యందు ముందుకు పోవుటకు కొన్ని సూచనలు తెలియజేసిరి. అక్కడి నుంచి భీమానది జన్మస్థానమైన ఢాకిని భీమశంకర క్షేత్రమున కలిగి అక్కడ విరాజమానమైన భీమశంకరుని దర్శించి సేవించిరి. అటు నుంచి గోదావరి నదీ తీరమున నాసికాత్రయంబకమునకు చేరిరి. ఆ క్షేత్రము తీర్థము భక్తుల పాపరాశులను భస్మమునరించును. అచ్చట గల త్రయంబకేశ్వరుని దర్శించి పూజించిరి. తదుపరి తాను యాత్రను ప్రారంభించిన క్షేత్రమైన పంచవటిని చేరినారు. అచ్చట పంచగంగా స్నానం ఆచరించినారు. తదుపరి శ్రీరామచంద్రుల సన్నిధిలో సాష్టాంగ నమస్కారాలు చేసి ఇట్లు ప్రార్థించినారు. హే రఘువంశవర్ధన, శివధనుర్భంజన శ్రీరామ, నీ కృపచేత నా కర్తవ్య పాలనకై దేశంలోని నానా ప్రదేశముల యందు ప్రజల జీవన విధానములను పరికించితిని. భిన్న భిన్న రీతుల సామాజిక, ధార్మిక, రాజకీయ వ్యవహారములను దర్శించితిని. నానా పట్టణములు, పల్లెలలోనూ క్షేత్రములలోనూ ఆధ్యాత్మిక ప్రబోధములను పట్టు లేకున్న విషయములను గ్రహించితిని. ఆయా క్షేత్ర దైవముల కృపకై ప్రార్థించితిని. పుణ్యతీర్థముల యందు స్థానం ఆచరించితిని. నేను నర్చిన తీర్థాటన పుణ్య ఫలములను హే రామచంద్ర, ఇదిగో నీ పాదార విందముల యందు సమర్పించుచున్నాను. ఇక నీవు నడిపినట్లు నడుచువాడను ఆజ్ఞాపించుమని వేడుకొనగా శ్రీరామచంద్రుడు గోదావరి తటయాత్ర చేయమని ఆదేశించినారు. విద్యాసాగర, శ్రీ సమర్థులు తర్వాత గోదావరి తటయాత్రకై బయలుదేరినారు. వారికి శ్రీరాముని యొక్కయు శ్రీ హనుమంతుని యొక్కయు అండదండలు రక్షా కవచములుగా పనిచేసినవి కావుననే వారు ఏ దేశం మేగినా ఎటువంటి కష్టం కలగలేదు. దైవ కృపను ముందుగా పొందిన వారికి అన్ని శుభములే సమకూరును అని నిత్యానందుల వారు ఆనాటికి ముగించిరి. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 12వ అధ్యాయం సంపూర్ణం. శాంతి శాంతి శాంతి.